హలో ఎవ్రీవన్, నేను మీ లింగదాస్. సో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి రోజుకు ఒక కొత్త విషయం మనం చూస్తూ ఉన్నాం. ఒకరోజు ఇన్ఫర్మేషన్ బులెటిన్, ఒకరోజు డిస్టిక్ వైజ్ రోస్టర్ పాయింట్స్తో కూడిన వేకెన్సీ లిస్ట్, ఈరోజు మనకి సిలబస్ సంబంధించిన అంశం కూడా బయటకు వచ్చింది. అయితే సిలబస్ చూసిన తర్వాత సో చాలామంది ఆశ్చర్యానికి లోనయ్యారు అండ్ కొంత ఇన్ని చేంజెస్ని మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇప్పటివరకు మీరు చదివిన దానికి సిలబస్లో నోటిఫై చేసిన దానికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా పిఐఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాంట్లోనైతే లాట్ ఆఫ్ చేంజెస్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో లాట్ ఆఫ్ చేంజెస్ మనకి ఏ విధంగా ఉన్నాయి, అసలు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే సిలబస్ని మనం ఏ విధంగా చూడాలి, 10/10 మార్క్స్ స్కోర్ చేసే విధంగా అసలు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, అసలు సిలబస్లో పొందుపరిచిన అంశాలు ఏంటో మనం చూద్దాం. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి హెచ్జిటికి కానీ స్కూల్ అసిస్టెంట్ అదర్ సబ్జెక్ట్స్ కానీ అంటే కంప్లీట్ డిఎస్సికి సంబంధించిన పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కోర్సు మీకు 10కి 10 మార్క్స్ వచ్చే విధంగా మీకు రికార్డెడ్ రూపంలో కొత్త సిలబస్కి అనుగుణంగా మీకు అందించబోతున్నాం. ద సిలబస్ అంటే ద బ్యాచ్ స్టార్ట్స్ ఫ్రమ్ సెప్టెంబర్ 25. సెప్టెంబర్ 25 నుంచి మీకు రోజు డైలీ రికార్డెడ్ వీడియోస్ అనేటి యాప్లో అందుబాటులో తీసుకొస్తాం. సో ఇప్పటి వరకు మీరు చూసిన పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ సిలబస్, దీంతో కంపేర్ చేస్తే మళ్ళీ అందరూ కొత్తగా చదవాల్సిందే, అందరూ కొత్తగా నేర్చుకోవాల్సిందే. సో ఓన్లీ జయశంకర్ అకాడమీ మాత్రమే ప్రతి కోచింగ్కి ప్రతి బ్యాచ్కి కొత్త వీడియోస్ని రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాం. అందుకే పిఐఈకి సంబంధించి కూడా కంప్లీట్ 10 మార్క్స్ యొక్క కోర్స్ని 20 క్వశ్చన్స్లో ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వకుండా సిలబస్ ఆధారంగా చేసుకొని మీకు పిఐఈ కోర్సుని అందిస్తాం. అది సెప్టెంబర్ 25 నుంచి ప్రారంభమవుతుంది. యాక్చువల్గా దీని యొక్క కోర్సు 999 రూపీస్, ఓకే, 999 రూపాయలు. ఎవరైతే సెప్టెంబర్ 25 లోపు ఎవరైతే పర్చేస్ చేస్తారో వారికి కేవలం 499 రూపీస్కి మాత్రమే అందిస్తాం. సో 10/10 మార్క్స్ వచ్చే విధంగా చాలా తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు రావడం ఏ విధంగా అన్నదాన్ని మనం ఇక్కడ ఫోకస్ చేస్తాం. సో ఆ సిలబస్ ఏంటో ఒకసారి గమనిద్దాం. నా ఓవరాల్గా సిలబస్ చూసినట్లయితే ఇక్కడ మనకి 4 పార్ట్స్లో డివైడ్ చేశాడు సిలబస్ని. ఫస్ట్ పార్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్. సిలబస్ అనేది ఇవ్వడం ఎందుకంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి రిలేటెడ్గా ఉన్న జనరల్ నాలెడ్జ్ అడుగుతాడు. 20 క్వశ్చన్స్ వస్తాయి, 10 మార్క్స్, దెర్ ఇస్ నో చేంజెస్. పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ 20 క్వశ్చన్స్, 10 మార్క్స్. అండ్ కంటెంట్ తెలంగాణ స్టేట్ సిలబస్ ఫ్రమ్ క్లాసెస్ 6 to 10th ఇన్ స్కూల్ సబ్జెక్ట్ కన్సర్న్డ్ with difficulty standard as well as linkage up to intermediate level. 88 questions, 44 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా టీచింగ్ మెథడాలజీ, బీఈడి మెథడాలజీ ఆఫ్ స్కూల్ సబ్జెక్ట్స్ కన్సర్న్డ్ బేస్డ్ ఆన్ సిలబస్ ఆఫ్ టీఎస్ యూనివర్సిటీస్ 32 క్వశ్చన్స్, 16 మార్క్స్. ఇందులో మనం ముఖ్యంగా అసలు చేంజెస్ని గమనించాల్సింది ఎక్కడ అంటే పార్ట్ 2 అండ్ పార్ట్ 3లో కంటెంట్లో కూడా చాలా చేంజెస్ మనం చూసాం. గతంలో జరిగిన గురుకుల ఎగ్జామ్ కావచ్చు, రీసెంట్గా జరిగిన గురుకుల ఎగ్జామ్ కావచ్చు, గతంలో నిర్వహించిన డిఎస్సి సిలబస్కి ఈ సిలబస్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న అంశాలు చాలా మట్టుకి పనికిరావు, నేర్చుకోలేని అంశాలు మళ్ళీ కొత్తగా నేర్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి మీ జిల్లాలో 1 పోస్ట్ ఉన్నా 2 పోస్టులున్నా ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి మనము ఇంటెన్సివ్ బ్యాచ్ని ప్రారంభించాం. దీనికి హ్యూజ్ రెస్పాన్స్ అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఇంటెన్సివ్ బ్యాచ్ ఎందుకంటే లిమిటెడ్ నెంబర్లో ఉన్న సీట్స్ కాబట్టి మీ జిల్లాలో 1 పోస్ట్ ఉంటే 2కి మాత్రమే అడ్మిషన్ తీసుకుంటాం, 2 పోస్టులు ఉంటే 4కి మాత్రమే ఆ కేటగిరీ వైజ్గా అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుద్ది. సో దానికోసం అనేది ఉన్న ఈ డిమాండ్ ఆధారంగా సో ఇంటెన్సివ్ బ్యాచ్ అనేది చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి మారిన సిలబస్కి అనుగుణంగా మీరు ఇప్పటివరకు ఎక్కడ కోచింగ్ తీసుకున్నా ఏం చేసినా మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ చేయాల్సిందే. సో మారిన సిలబస్ ఆధారంగా మనం 80 మార్కులకి 70+ మార్క్స్ సాధించే విధంగా ఒక్క ఉద్యోగం ఉంటే ఒక్క ఉద్యోగం సాధించేలా మీకు ఈ కోచింగ్ అనేది ఇంటెన్సివ్ జాబ్ ఓరియంటెడ్ బ్యాచ్ అనేది ప్రారంభించాం. దానికి హ్యూజ్ రెస్పాన్స్ ఉంది. ఇప్పటికే చాలా మటుకు సీట్స్ అనేవి ఫిలప్ అయినాయి. కొన్ని జిల్లాల్లో ఎక్కువ పోస్టులు ఉన్న జిల్లాల్లో కొన్ని సీట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు 8855607060 కాల్ చేయండి, కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి, ఓకే, మేము రెస్పాండ్ అవుతాం. ఇకపోతే సిలబస్ని కనుక గమనిస్తే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ పార్ట్ 2, సో 20 క్వశ్చన్స్ వస్తాయి. అందులో ఫస్ట్ పార్ట్ ఏంటంటే హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. భారతదేశ చరిత్రలో అంటే విద్యా వ్యవస్థ యొక్క చరిత్ర
అభివృద్ధి క్రమాన్ని వివరించండి అన్నట్టుగా మనం చూడొచ్చు. అసలు భారతీయ విద్యా చరిత్ర ఏ కాలం నుంచి ప్రారంభమైందంటే వేదకాలం నుంచి ప్రారంభమైంది. వేదకాలంలో విద్య ఏ విధంగా ఉండేది, ఆ తర్వాత ముస్లిం పరిపాలనా కాలంలో, బౌద్ధుల యొక్క కాలంలో, జైనుల యొక్క కాలంలో, క్రిస్టియానిటీ మిషనరీస్ వచ్చిన తర్వాత అండ్ ప్రీ ఇండిపెండెంట్కి బిఫోర్ మన విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉండేది అన్నది మనం ఇక్కడ చూస్తాం. ఇది చూడాల్సిన వస్తే చాలా పెద్ద సిలబస్, అంటే సోషియాలజీ రిలేటెడ్గా మనం టాపిక్స్ ఇందులో చూడొచ్చు. కానీ మనం దాన్ని ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఈ పార్ట్ నుంచి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయంటే 3 నుంచి 4 క్వశ్చన్సే వస్తాయి. అందులోంచి 2 లేదా 1.5 మార్కులు వచ్చే సిలబస్ కాబట్టి దానికి తగ్గట్టుగానే ప్రశ్న మిస్ అవ్వకుండా సిలబస్ని ఇంటిగ్రేటెడ్గా రిలేటెడ్ చేస్తూ మనం ఇక్కడ చూస్తాం. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, రికమెండేషన్స్ ఆఫ్ వేరియస్ ఎడ్యుకేషనల్ కమిటీస్, ఎడ్యుకేషన్ కమిషన్స్, ఎడ్యుకేషనల్ పాలసీస్ డ్యూరింగ్ ప్రీ అండ్ పోస్ట్ ఇండిపెండెంట్ పీరియడ్ అండ్ దర్ ఇంప్లికేషన్స్. ఇక్కడ కమిటీస్ కానీ కమిషన్స్ కానీ ఏ విధంగా చూడాలి, కమిటీ యొక్క ఎస్టాబ్లిష్డ్ ఇయర్, కమిటీలోని సభ్యులు, వాడి యొక్క రికమెండేషన్స్ ఎప్పుడు సబ్మిట్ చేసిన డేట్, ఇంపార్టెంట్ రికమెండేషన్స్ ఏమున్నాయి, వాటి యొక్క ఇంప్లికేషన్స్ ఎడ్యుకేషన్లో ఏ విధంగా జరిగింది అని మనం ఇక్కడ చూస్తాం. అండ్ క్వశ్చన్ ఏరియా ఖచ్చితంగా క్రోనలాజికల్ ఆర్డర్లో అడుగుతాడు. ఏ కమిటీ ఏ విధంగా అంటే ఫామ్ అయిన సంవత్సరాలని బట్టి క్రోనలాజికల్ ఆర్డర్లో అరేంజ్ చేయండి అని కానీ, లేకపోతే కమిటీ యొక్క సిఫారసులు ఒకవైపుకి, ఆ కమిటీల యొక్క నేమ్స్ ఒకవైపు ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగొచ్చు, లేదంటే స్టేట్మెంట్స్ రూపంలో కూడా క్వశ్చన్స్ అడగొచ్చు. ఇది కొంచెం టిపికల్ ఏరియా. ఓకే, సో ఇక్కడ నుంచి కూడా మనం ఒక 2 క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మొత్తం మీద హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ నుంచి మనం పూర్తిగా 4 నుంచి 6 క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2 నుంచి 3 మార్కుల్ని ఖచ్చితంగా సాధించే విధంగా ఫ్యాక్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి ఆ ఫ్యాక్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ని లాజికల్గా ఏ విధంగా అనలైజ్ చేయాలి, అసలు క్వశ్చన్ మిస్ అవ్వకుండా ఆ ఫ్రేమింగ్ ఏ విధంగా చూసుకోవాలనేది మనము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకుండా, మళ్ళీ దాన్ని చదవాల్సిన అవసరం లేకుండా, మళ్ళీ దాన్ని రివిజన్ చేయాల్సిన అవసరం లేకుండా మీకు ఈ క్లాసెస్ అనేవి టీచ్ చేయడం జరుగుద్ది. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే ఫిలసాఫికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, తాత్విక ధోరణులు, విద్యా వ్యవస్థలో తాత్విక ధోరణులు ఏ విధంగా ఉంటాయి. దీని యాక్చువల్గా ఫిలసాఫికల్ ఫౌండేషన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే విద్యా ఆధారాల నుంచి బేస్ చేసుకోవడం జరిగింది. ఇది కంప్లీట్ ఫిలాసఫీకి సంబంధించిన టాపిక్. ఓకే, సో ఫిలసాఫికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మనం ఏముంటాయని ఒకసారి చూస్తే, ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్, ఫంక్షన్స్, ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, యూనిపోలార్, బైపోలార్ అండ్ ట్రైపోలార్, టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫార్మల్, ఇన్ఫార్మల్, నాన్ ఫార్మల్ అండ్ దర్ సిగ్నిఫికెన్స్. ఓకే, ఇప్పుడు ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉంది. ఫార్మల్ ఎడ్యుకేషన్ యొక్క ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏ విధంగా ఉంటాయి, దాని యొక్క ఫంక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అసలు ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి, ఈ విధంగా మనము చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఓపెన్ యూనివర్సిటీస్ అనేటి ఏ రకమైన ఎడ్యుకేషన్ సంబంధించిన ఎగ్జాంపుల్ అని అడుగుతాడు. ఓకే, ఒక విద్యార్థి రోడ్డు మీద జరుగుతున్న యాక్సిడెంట్ని చూసి అక్కడ నేర్చుకున్న అనుభవాల ఆధారంగా అతను ఏ రకమైన ఎడ్యుకేషన్ని పొందాడు అన్నట్టుగా మనకి ఇక్కడ ఇంప్లికేషన్స్లో క్వశ్చన్స్ వస్తాయి, అంటే రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ పైన క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఎడ్యుకేషనల్ థింకర్స్ అండ్ దర్ కంట్రిబ్యూషన్స్, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్, జిడ్డు కృష్ణమూర్తి, గిజుబాయి బడేఖా, ప్లేటో, అరిస్టాటిల్, రూసో, ఫ్రోబెల్, ధవే అండ్ మాంటిస్సోరీ. ఓకే, సో ఇక్కడ పేర్కొనబడ్డ ఈ థింకర్స్ అండ్ వారి యొక్క కంట్రిబ్యూషన్స్ ఏ విధంగా ఉన్నాయి, మన భారతదేశంలో భారతీయ విద్యా వ్యవస్థని ప్రభావితం చేసిన ప్రముఖ విద్యావేత్తలకు సంబంధించి, ప్రముఖ రాజకీయ నాయకులకు సంబంధించి, ప్రముఖ వ్యక్తుల గురించి మనం ఇక్కడ చదవాల్సి ఉంటుంది. స్వామి వివేకానంద దృష్టిలో విద్య అంటే ఏంటి, లేదంటే మహాత్మా గాంధీ దృష్టిలో విద్య అంటే ఏంటి, అంబేద్కర్ గారి దృష్టిలో విద్య అంటే ఏంటి, ఇలా పర్టికులర్గా ఆయన యొక్క ఫిలసాఫికల్ బేస్ ఏ విధంగా ఉంటుంది ఎడ్యుకేషన్ పైన అన్నది మనం ఇక్కడ చూస్తాం. ఖచ్చితంగా ఇందులోంచి 2 క్వశ్చన్స్ అయితే రావచ్చు. ఓకే, 2 క్వశ్చన్స్ కంపల్సరీ, 2 వ్యక్తుల పైన మనకి క్వశ్చన్ అడుగుతాడు. ఆ 2 క్వశ్చన్స్ కూడా సేమ్ థింగ్, స్టేట్మెంట్ రూపంలో అడగవచ్చు,
మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో అడగచ్చు. అంటే ఎవరి పర్స్పెక్టివ్స్లో విద్య ఏ విధంగా ఉంది అన్న కాన్సెప్ట్ పైన. అండ్ ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ టీచర్స్, ప్రొఫెషనల్ ఎథిక్స్, కమిట్మెంట్ టు ప్రొఫెషన్, లెర్నర్ అండ్ సొసైటీ. ఒక ఉపాధ్యాయుడి యొక్క కోడ్ ఆఫ్ కండక్ట్ ఏ విధంగా ఉండాలి, అతని యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉండాలి, అతని యొక్క నడవడిక ఏ విధంగా ఉండాలి, అతని యొక్క విద్యలో ఎథిక్స్ ఏ విధంగా, అంటే అతని యొక్క వృత్తిలో ఎథిక్స్ ఏ విధంగా ఫాలో అవుతాడు, నైతికత ఏ విధంగా ఫాలో అవుతాడు, అసలు కమిట్మెంట్ టు ద ప్రొఫెషన్ అండ్ లెర్నర్ అండ్ సొసైటీ, అతని యొక్క కమిట్మెంట్ సొసైటీ పరంగా ఏ విధంగా ఉండాలి, ఒక విద్యార్థి పరంగా అతని యొక్క కమిట్మెంట్ ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా ప్రొఫెషన్ వృత్తిపరంగా అతని యొక్క కమిట్మెంట్ ఏ విధంగా ఉండాలనేది మనం ఇక్కడ చూస్తాం. ఇది ఒక ఉపాధ్యాయుడి యొక్క వ్యక్తిత్వం పైన ఆధారపడి ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ క్రిటికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది డిఫరెన్స్ బిట్వీన్ నాలెడ్జ్ అండ్ స్కిల్, నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్, టీచింగ్ అండ్ ట్రైనింగ్, రీజన్ అండ్ బిలీఫ్. ఓకే, ఇది క్రిటికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది డిఫరెన్స్ బిట్వీన్ నాలెడ్జ్కి, స్కిల్కి, జ్ఞానానికి, నైపుణ్యానికి మధ్య డిఫరెన్స్ ఏంటి, జ్ఞానానికి, సమాచారానికి మధ్య డిఫరెన్స్ ఏంటి, బోధనకి, శిక్షణకి మధ్య డిఫరెన్స్ ఏంటి, రీజన్ అండ్ బిలీఫ్. ఓకే, కారణానికి, నమ్మకానికి మధ్య డిఫరెన్సెస్ ఏంటి మనం ఇక్కడ చూస్తాం. వెరీ సింపుల్ వర్డ్స్ అని చూస్తాం మనం. ఆ స్మాల్ డిఫరెన్స్ ఆధారంగానే అప్లికేషన్ ఓరియంటేషన్లో క్వశ్చన్ అనేది మన ఇక్కడ నుంచి మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్న మిస్ అవ్వకుండా చాలా క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ఇక్కడ థియరీ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, అసలు నాలెడ్జ్ అంటే ఏంటి, ప్రాబ్లమ్స్ ఆఫ్ నాలెడ్జ్, ట్రూత్, వేస్ ఆఫ్ నోయింగ్, నొటేషన్స్ ఆఫ్ ట్రూత్, వ్యాలిడేషన్ ఆఫ్ నాలెడ్జ్, ప్రమాణాస్ ఫ్రమ్ ఈస్టర్న్ కనోటేషన్, ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, శబ్ద అండ్ వెస్ట్రన్ కనోటేషన్స్, పర్సెప్షన్, ఇన్ఫరెన్స్, కంపారిజన్, టెస్టిమోనీ. ఓకే, సో ఇదంతా కూడా అసలు మనకి ఇప్పటి వరకు తీసుకోబడిన జ్ఞానం అనేది ఏ విధంగా తీసుకోబడింది, వేదాల నుంచి, వేదాంగాల నుంచి, ఉపనిషత్తుల నుంచి, సో వెస్ట్రన్ కంట్రీస్లోంచి తీసుకున్న అసలు ఆ ఇంటర్ఫరెన్స్ ఏ విధంగా ఉంది, అసలు ఆ పర్సెప్షన్ ఏ విధంగా ఉందనేది మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ద నాలెడ్జ్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ సొసైటీ నుంచి మనం ఇక్కడ క్వశ్చన్స్ అనేటి ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకే, రైట్, వెరీ వెరీ సింపుల్గా ఉంటుంది. అసలు ఉపమాన అంటే ఏంటి, శబ్ద అంటే ఏంటి, అనుమాన అంటే ఏంటి, ప్రత్యక్షం అంటే ఏంటి, రైట్. సో ఇలా ఒక్కొక్క అంశం గురించి చాలా డీటెయిల్గా మనం ఇక్కడ చూస్తాం. సో అక్కడ వాటికి సంబంధించిన కంట్రిబ్యూషన్స్ ఏ విధంగా జరిగినాయి అని చెప్పేసి చూస్తాం. ఇదంతా కూడా ఫిలసాఫికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది సెకండ్ పార్ట్. మనకు ఇందులోంచి ఓకే ఖచ్చితంగా ఒక ఓవరాల్గా 4 నుంచి 5 ప్రశ్నల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్వశ్చన్స్ మాత్రమే. మార్కులు వచ్చేసి 2 to 2.5 మార్క్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందులో ఎక్కువగా ప్రశ్నలు సెకండ్ చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, 4th చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, 5th చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్. సరే వచ్చేటే 4-5 ఎక్కువ అంటారు ఏంటంటే ఖచ్చితంగా అక్కడ నుంచి బిట్ వస్తుంది. దాన్ని బట్టి మనం చదవాలి. సిలబస్ విస్తృతంగా ఉన్నప్పుడు క్వశ్చన్ ఏరియాని ఐడెంటిఫై చేయడం అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఓకే, రైట్. నెక్స్ట్ చాప్టర్ 3rd వన్ చూస్తే సోషలాజికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో విద్యా సమాజ శాస్త్రం అని మనం చూస్తాం బిఎడ్లో. సో సొసైటీ పరంగా మనము విద్యను ఏ దృక్కోణంలో చూడాలి. సో సోషల్ ఏజెన్సీస్ ఆఫ్ ఎడ్యుకేషన్, అసలు విద్యార్థికి విద్యను అందించే సోషల్ ఏజెన్సీస్ ఏమున్నాయి, ఓకే సామాజిక సంస్థలు ఏమున్నాయి అని చూస్తే హోమ్, వాడు విద్యను ప్రారంభించేది గృహమే. సో మొట్టమొదటి పాఠశాల ఏంటంటే ఇల్లు. అండ్ పీర్ గ్రూప్, వారి యొక్క తోటి విద్యార్థులు, స్కూల్, ఆ తర్వాత కమ్యూనిటీ, రైట్. సో ఒక్కొక్క నుంచి ఏమేమి నేర్చుకుంటారు, వాడి యొక్క ఎదుగుదలలో, వాడి యొక్క ఎడ్యుకేషన్లో వాడి యొక్క కంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంటుందో చూస్తాం మనం. అండ్ డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్, ప్రజాస్వామ్యము మరియు విద్య. ఓకే, ఈక్విటీ, ఈక్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ఇన్ డైవర్సిఫైడ్ సొసైటీ, రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ప్రమోటింగ్ డెమోక్రసీ. ఓకే, సో విద్యకు సంబంధించిన హక్కులు కానీ, సమాజంలో మనం చూస్తున్న ఈక్వాలిటీకి సంబంధించి భారత రాజ్యాంగంలో, భారతీయ సమాజంలో పేర్కొనబడ్డ అంశాలు కానీ, చట్టాలు కానీ మనం ఇక్కడ కాస్త చూడాల్సి ఉంటుంది. సో ఇది కూడా మంచి ఇన్ఫర్మేషన్ బేస్డ్ చాప్టర్. అండ్ ఎకానమిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, అసలు విద్య పైన ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా నిర్మితమై ఉంటుంది, ఎడ్యుకేషన్ యాజ్ ఎ హ్యూమన్ క్యాపిటల్, ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్, అసలు విద్యని మానవీయ పెట్టుబడిగా చూడాలా, లేదంటే ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్, మానవాభివృద్ధి, దాని ఏమంటారంటే మానవ
రిసోర్సెస్ మానవ అభివృద్ధిలో ఏ విధంగా ఉపయోగించుకుంటాం మనము హ్యూమన్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ని ఎడ్యుకేషన్ ఆధారంగా ఏ విధంగా డెవలప్ అవుతుంది హ్యూమన్ రిసోర్సెస్ అనేది. ఓకే, సో ఇది ఎకానమిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇక్కడ నుంచి కాన్సెప్ట్ అనేది చాలా చిన్న కాన్సెప్ట్ అనేది ఉంటుంది. సో అసలు ఎడ్యుకేషన్ని మనము పెట్టుబడిగా చూడాలా లేదంటే హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్గా చూడాలా అన్న కాన్సెప్ట్ పైన థియరిటికల్ ఎక్సర్సైజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్వశ్చన్స్ ఏమీ మనం ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. కాకపోతే ఇక్కడ నుంచి అయితే క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. అండ్ జెండర్, సోషల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ జెండర్, జెండర్ డిస్క్రిమినేషన్, ఈక్విటీ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, వర్కింగ్ టువార్డ్స్ జెండర్ ఈక్వాలిటీ ఇన్ ద క్లాస్ రూమ్, ద రోల్ ఆఫ్ ద టీచర్. సో సొసైటీలో ఉన్న జెండర్ ఇన్ఈక్వాలిటీస్ని జెండర్ డిస్క్రిమినేషన్ని తీసేయడానికి సమాజంలో ఉన్న ఏవైతే వేరియస్ స్కీమ్స్ ఉన్నాయో వేరియస్ రాజ్యాంగం కల్పించబడిన రక్షణలు ఉన్నాయో ప్రభుత్వం కల్పించిన చట్టాలు ఉన్నాయో వాటి గురించి ఇక్కడ మనం అధ్యయనం చేస్తాం. వాటి యొక్క సంవత్సరాలు కానీ వాటి యొక్క నెంబర్స్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ నెంబర్ ఉంటుంది ఉమెన్ ఏదైనా జెండర్ ఇన్ఈక్వాలిటీస్ కానీ ఏదైనా హరాస్మెంట్స్ కానీ జరిగినప్పుడు అలాంటి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ చూస్తాం. అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ సోషల్ చేంజ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సొసైటీ. విద్య ఎప్పుడూ కూడా సమాజము మారుతూ ఉన్నప్పుడు విద్య చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. ఒక దశ నుంచి మరొక దశలోకి వెళ్తున్నప్పుడు విద్య ఏ విధమైన ప్రాముఖ్యత పొందుతుందో మనం ఇక్కడ థియరిటికల్గా చూస్తాం. ఇందులోంచి మనకు స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్స్ వస్తాయి, రైట్. సో ఇది ఎక్కువగా సోషల్ బేస్డ్ ఇన్ఫర్మేటివ్ బేస్డ్ ఎక్కువగా ఏమీ ఉండదు, జస్ట్ అనాలిసిస్ బేస్డ్గా మాత్రమే మనం చూస్తూ పోతాం. ఇక్కడ కూడా మనము ఒక 4 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే 2 మార్క్స్ని మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, థర్డ్ వన్, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్. ఈ సైకాలజీ మనం వదలదు కదా, ఓకేనా. సో తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టాడు. సైకాలజీ మొన్నటిదాకా మనం టెట్టుకు చదివి ఉన్నాం. సో ఇప్పుడు ఇందులో చూస్తే సేమ్ మెథడ్స్ ఆఫ్ చైల్డ్ స్టడీ. ఒక విద్యార్థిని ఏ విధంగా మనం అబ్జర్వ్ చేయాలి, దట్ ఈస్ అబ్జర్వేషన్, ఇంట్రాస్పెక్షన్, ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అండ్ కేస్ స్టడీ. ఒక్కొక్క స్టడీ అసలు అబ్జర్వేషన్ అంటే ఏంటి, అబ్జర్వేషన్ని మనకి ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఎవరు, ఇంట్రాసెప్షన్ అంటే ఏంటి, ఇంట్రాసెప్షన్ యొక్క అర్థ వివరణ ఏ విధంగా ఉంది, దాన్ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి ఎవరు, అసలు ఎక్స్పెరిమెంట్ మెథడ్ ఎవరు, ఎక్స్పెరిమెంట్ మెథడ్ ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి ఎవరు, దాంట్లో తీసుకోబడిన అంశాలేంటి, ప్రయోగ సమూహాలేంటి, నియంత్రిత సమూహాలేంటి, అనియంత్రిత సమూహాలేంటి, అవన్నీ అక్కడ చూస్తాం. మళ్ళీ కేస్ స్టడీ. ఓకే, వాట్ ఈస్ కేస్ స్టడీ అని చెప్పేసి చూస్తాం. ఇందులో ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్ రావచ్చు, ఇంప్లికేషన్ క్వశ్చన్ రావచ్చు, అప్లికేషన్ క్వశ్చన్ రావచ్చు. అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ దర్ ఎడ్యుకేషన్ ఇంప్లికేషన్స్. ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్, ప్రిన్సిపల్ ఏ విధంగా అంటే డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది విద్యార్థులో లేదంటే శిశువులో అని మనం చూసాం. ఓకే, దెర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ ప్రిన్సిపల్స్. ఒక్కొక్క ప్రిన్సిపల్ యొక్క ఎడ్యుకేషన్ ఇంప్లికేషన్స్ ఏ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఒక విద్యార్థి ముందుగా ఒక పెన్నుని ఇలా గుప్పిట్లో పట్టుకొని ఆ తర్వాత వేళ్ళతో మంచిగా రాస్తున్నాడు, అది ఏ రకమైన ప్రిన్సిపల్ అని చెప్పేసి మనం చూస్తాం. ఓకే, అండ్ స్టేజెస్ ఆఫ్ డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్. ఒక విద్యార్థి ఒక శిశువు యొక్క అభివృద్ధిలో ఏ రకమైన స్టేజెస్ ఉంటాయి. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అక్రాస్ ద వేరియస్ స్టేజెస్ ఫ్రమ్ ప్రీనాటల్ టు అడాల్సెన్స్. ఓకే, సో గర్భస్థ శిశువు నుంచి అడాల్సెన్స్ వరకు ఏ రకమైన డెవలప్మెంట్ జరుగుద్ది, ఫిజికల్ డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుద్ది, కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుద్ది, లాంగ్వేజ్, ఎమోషనల్, సోషల్ అండ్ మోరల్. అందులో పియాజే, ఎరిక్సన్, చామ్స్కీ, రోజర్స్ అండ్ కోల్బర్గ్ యొక్క డెవలప్మెంట్ థియరీస్ని కూడా మనం ఇక్కడ చూస్తాం. ఓకే, అండ్ అండర్స్టాండింగ్ ద లెర్నర్, ఇండివిజువల్ డిఫరెన్సెస్, ఇంట్రా అండ్ ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, యాప్టిట్యూడ్, ఇంట్రెస్ట్, ఇంటెలిజెన్స్, థింకింగ్, డైవర్జెంట్ థింకింగ్, కన్వర్జెంట్ థింకింగ్, యాటిట్యూడ్, పర్సనాలిటీ. ఓకే, సేమ్ టెట్ సిలబస్లో ఇవ్వబడిన సైకాలజీ ఇదంతా. అండ్ అండర్స్టాండింగ్ ద లెర్నింగ్ కాన్సెప్ట్, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ లెర్నింగ్, పర్సనల్ ఎన్విరాన్మెంటల్ అండ్ మెటీరియల్స్, రోల్ ఆఫ్ మోటివేషన్ ఇన్ లెర్నింగ్, మెమోరీ అండ్ ఫర్గెటింగ్, లెర్నింగ్ థియరీస్, బిహేవియరిస్టిక్, ఇన్సైట్స్, కాగ్నిటివ్, సోషల్ అండ్ కన్స్ట్రక్టివిస్ట్. మళ్ళీ ఇక్కడ మనకు థియరీస్ ఉంటాయి. ఓకే, సో ఆ థియరీస్ ఆధారంగా అసలు లెర్నింగ్ ఏ విధంగా జరుగుద్ది అని చెప్పేసి చూస్తాం. అండ్ ఇక్కడ మెమరీ అండ్ ఫర్గెటింగ్ అన్నాడు, మోటివేషన్ సంబంధించిన అన్నాడు, పర్సనల్ ఎన్విరాన్మెంట్ అండ్ మెటీరియల్స్. ఓకే, సో అండర్స్టాండింగ్ ద లెర్నింగ్, అభ్యసనాన్ని అర్థం చేసుకోవడంలో ఏమేమి కీ రోల్ ప్లే చేస్తాయి అంటే మోటివేషను అండ్ లెర్నింగ్ థియరీస్లో అవి ఇవ్వబడిన ఎడ్యుకేషన్ ఇంప్లికేషన్స్. సో ఖచ్చితంగా సైకాలజీ పార్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనం ఎక్కువ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 4 to 6 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2 to 3 మార్క్స్ని మనం ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఓకే, ఇదే చాలామందికి పాపం ఇబ్బందికరమైన చాప్టర్. సో మిగతా అంతా కూడా వెరీ సింపుల్.
అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్, వృత్తిపరంగా ఉపాధ్యాయుడి యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉండాలి. ఓకే, సో టీచింగ్ యాజ్ ఎ ప్రొఫెషన్, వృత్తిగా ఉపాధ్యాయుడు. ఫేజ్ ఆఫ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, ప్రీ సర్వీస్ అండ్ ఇన్ సర్వీస్. ఓకే, అసలు ప్రొఫెషనల్ డెవలప్మెంట్లో ప్రీ సర్వీస్కి ఏముంటాయి, ఇన్ సర్వీస్లో మనకి ఏ విధంగా ఉంటాయి, మనకున్న అవకాశాలు అంటే ఒక ఉపాధ్యాయుడు అయిన తర్వాత అవకాశాలు ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి చూస్తాం. అప్రోచెస్ టు ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అండ్ కన్వెన్షనల్, డిస్టెన్స్, ఆన్లైన్, స్కూల్ బేస్డ్, యాక్షన్ రీసెర్చ్డ్, ప్రొఫెషనల్ లెర్నింగ్ కమ్యూనిటీస్, సెల్ఫ్ ఇనిషియేటెడ్ లెర్నింగ్, కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. అంటే ఒక ప్రొఫెషనల్ మనం డెవలప్ అవుతున్నప్పుడు కన్వెన్షనల్గా, డిస్టెన్స్ ఆర్ ఆన్లైన్ సర్వీసెస్గా, స్కూల్ బేస్డ్గా, యాక్షన్ రీసెర్చెస్గా మనం డెవలప్మెంట్కి, ఒక ఉపాధ్యాయుడు యొక్క డెవలప్మెంట్కి ఉండాల్సిన ఏమేమి చూస్తాం, ఏమేమి ప్రోగ్రామ్స్ని మనం చూస్తామన్నది మనం గమనిస్తాం. ఓకే, నెక్స్ట్ వన్. ఇక్కడ NCF 2005, NCFT 2009, NCFSC 2023 చూడండి, అప్డేట్ చేశాడు చాలా. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్స్ 2025 నుంచి 2023 వరకు మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ ఒక్క పార్ట్ నుంచే మనకి 2 to 4 క్వశ్చన్స్ రావచ్చు. అంటే ఖచ్చితంగా 1 to 2 మార్క్స్ అనేవి ఖచ్చితంగా ఇక్కడ నుంచి వస్తాయి. ఓకే, టీచర్ అటానమీ, అకౌంటబిలిటీ. ఓకే, టీచర్ యొక్క బాధ్యత ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి మనం చూస్తాం. ఇన్స్టిట్యూషన్స్ రిలేటింగ్ ద టీచర్స్ అండ్ టీచర్ ఎడ్యుకేషన్, ఎన్సీఆర్టీ యొక్క రోల్ ఏంటి, ఎన్సీఆర్టీ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఏంటి, ఎన్సీఆర్టీ యొక్క లక్ష్యాలు ఏంటి అని చెప్పేసి చూస్తాం. అదేవిధంగా ఎన్సీటీఈ యొక్క లక్ష్యాలు అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఎలా జరిగింది, దాని కేంద్ర కార్యాలయం ఏ విధంగా ఉంది, దానికి ఎన్ని రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి అని చెప్పేసి చూస్తాం. ఆర్సీఐ కానీ, ఎస్సీఆర్టీ కానీ, ఐఏసీఈ కానీ, సిటీఈ కానీ, డైట్ కానీ, ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సింపుల్. ఆ ఇన్స్టిట్యూషన్ తీసుకుంటే దాని యొక్క కేంద్ర కార్యాలయం ఎక్కడుంది, ఎస్టాబ్లిష్మెంట్ ఏ సంవత్సరం జరిగింది, దాని యొక్క లక్ష్యాలు ఏంటి, దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి. ఓకే, అండ్ దానికి ఇతర శాఖలు ఏమైనా ఉంటే వాటి యొక్క ఇన్ఫర్మేషన్ని మనం తెలుసుకోవాలి. ఇది వెరీ ఫుల్లీ ఇన్ఫర్మేటివ్ బేస్డ్ కంపల్సరీ క్వశ్చన్ అయితే ఇక్కడ నుంచి వస్తే కనుక మనకు మిస్ అవ్వకుండా ఉంటుంది. అండ్ హియర్ 6th వన్, ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా, ప్రస్తుత భారతదేశంలో విద్య ఏ విధంగా చూస్తాం మనము అన్న కాన్సెప్ట్. ఓకే, మొత్తము 6 అంశాలతో కూడిన మనము పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ చూసాం. మీరు ఇప్పటివరకు చూడండి, ఇప్పటివరకు మనం చూడని ఎన్నో టాపిక్స్ని పిఐఈలో మనకి ఇంట్రడ్యూస్ చేశాడు. ఇప్పుడున్న ప్రస్తుత నోటిఫికేషన్లో 1 ఉద్యోగము 2 ఉద్యోగాల్లో ప్రతి ఒక్క మార్కు, ప్రతి ఒక్క హాఫ్ మార్క్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటివరకు మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నా ఏం చేసినా సరే పిఐఈలో 1 మార్కు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన యొక్క కోర్స్ ఏదైతే ఉందో ఆ కోర్సుని మనము చూస్తాం. ఓకే, అండ్ హియర్ ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, మీనింగ్, స్కోప్, కాన్సెప్ట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, రోల్ ఆఫ్ టీచర్, స్కూల్ అండ్ ఎన్జిఓస్ ఇన్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, దాని యొక్క రోల్ ఆఫ్ టీచర్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ప్రస్తుతం కానీ స్కూల్లో కానీ ఎన్జిఓస్లో కానీ ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు హరితహారం అనే కార్యక్రమం ఉంది. ఒక పాఠశాలలో హరితహారం అనే కార్యక్రమం ఏ సందర్భంలో నిర్వహిస్తారు అని క్వశ్చన్ అడుగుతాడు. హరితహారం యొక్క లక్ష్యం ఏంటి, హరితహారం ప్రారంభించబడిన సంవత్సరం ఏంటి అని కూడా అడగొచ్చు. ఓకే, సో అలా మనము ఎన్విరాన్మెంట్కి సంబంధించిన పథకాలు, వాటి యొక్క స్కూల్ ఇంప్లికేషన్స్ ఏ విధంగా ఉన్నాయనేది చూడాల్సి ఉంటుంది. అండ్ పాపులేషన్ ఎడ్యుకేషన్, సిగ్నిఫికెన్స్, పాపులేషన్ సిచ్యువేషన్స్, కాన్సిక్వెన్స్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్, అప్రోచెస్ అండ్ థీమ్స్ ఆఫ్ పాపులేషన్ ఎడ్యుకేషన్, ఫ్యామిలీ లైఫ్ ఎడ్యుకేషన్. ఓకే, అసలు జనాభా విద్యని మనము ఎందుకు చదవాలి, దాని యొక్క అవసరం ఏంటి, జనాభా విద్యకు సంబంధించి ప్రజెంట్ ఏ రకమైన థీమ్స్, అసలు మన భారతదేశంలో జనాభా గణన ఎలా జరుగుద్ది అన్న చారిత్రక నేపథ్యాన్ని మనం ఇక్కడ చూడాల్సి వస్తుంది. అండ్ అడాల్సెన్స్ ఎడ్యుకేషన్, వయోజన విద్య, సిగ్నిఫికెన్స్, ఛాలెంజెస్, కోపింగ్ స్కిల్స్ అండ్ లైఫ్ స్కిల్స్. అసలు వయోజన విద్యలో ఉండాల్సిన అంశాలు ఏంటి, వాళ్ళకి ఎలాంటి నైపుణ్యాలు నేర్పించాలి, భారతదేశంలో వయోజన విద్యా కార్యక్రమాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ప్రస్తుతం ఏం ఇంప్లికేషన్స్ అవుతున్నాయో మనం ఇక్కడ చూస్తాం. అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, అడ్రసింగ్ ద డైవర్సిఫైడ్ నీడ్స్, వారి యొక్క వివిధ రకాల అవసరాలను ఏ విధంగా తీరుస్తాం, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్లీ ఐడెంటిఫికేషన్. ఒక విద్యార్థికి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఎవరికి అవసరము అని అంటే ఒక స్పెషల్ చైల్డ్కి అవసరం. అతని యొక్క స్పెషల్ చైల్డ్కి ఆ ఇంపార్టెన్స్ని ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఏ విధంగా చేయాలంటే ముందుగానే మనం ఏ విధంగా గుర్తించాలి, ఆ విద్యార్థిని గుర్తించే అతనికి ఎలాంటి మెథడ్స్
ఎలాంటి స్ట్రాటజీస్ని మనము చూడాల్సి ఉంటుంది. ప్రత్యేకమైన విద్యను అనుసరించాల్సి ఉంటుందా, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే అందరితో పాటు కల్పించాల్సి ఉంటుందా అన్నది మనం అక్కడ ఆ విద్యార్థి యొక్క స్థాయిని బట్టి మనం చూస్తాం. ఇక్కడ క్రియేషన్ ఆఫ్ అవేర్నెస్ అమాంగ్ ద స్టూడెంట్స్, పేరెంట్స్ అండ్ సొసైటీ, రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్రియేటింగ్ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ డైవర్సిటీ. ఓకే, ఆ విద్యార్థులకు సంబంధించి వివిధ నేపథ్యాలు ఉన్న వాటిలో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని పెంపొందించే విధంగా టీచర్ యొక్క రోల్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మనం చూస్తాం. ఎడ్యుకేషన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎల్పిజి. ఎల్పిజి అంటే లిక్విడ్ పెట్రోల్ గ్యాస్ కాదు. ఎల్పిజి అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. మీకు క్వశ్చన్ ఎల్పిజి అంటే కూడా అడగొచ్చు. అది కింద ఏది వాట్ ఈస్ దట్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఈ విధంగా 3 స్టేట్మెంట్స్ కూడా ఇవ్వచ్చు. అట్లా కూడా ఉంటుందండి. సో ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రస్తుతం విద్యా వ్యవస్థలో వస్తున్న సమూల మార్పులు అంటే ప్రైవేటైజేషన్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ప్రారంభమైంది, దాని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది. ఇష్యూస్ ఆఫ్ ఈక్వల్ ఆపర్చునిటీస్, అసలు ప్రైవేటు విద్యా వ్యవస్థలో ఈక్వల్ ఆపర్చునిటీస్ కలిగించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి, విద్యా హక్కు చట్టం ప్రకారం ఎంత శాతం సీట్లని మనం పేద పిల్లలకి ఫ్రీగా ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో అన్న దానిపైన మన క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అర్బనైజేషన్ అండ్ మైగ్రేషన్. ఓకే, అర్బనైజేషన్ అంటే పట్టణీకరణ, మైగ్రేషన్ అంటే వలసవాదం వల్ల ఏ విధంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇంపాక్ట్ అవుతుంది అన్నది ఒక కాన్సెప్ట్ మనం చూస్తాం ఇక్కడ. వాల్యూ ఎడ్యుకేషన్, విలువలతో కూడిన విద్య. ఇంపార్టెన్స్ ఆఫ్ వాల్యూ ఎడ్యుకేషన్ ఇన్ ప్రైమరీ అండ్ సెకండరీ స్టేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. రోల్ ఆఫ్ స్కూల్ అండ్ టీచర్ ఇన్ డెవలపింగ్ అప్రాప్రియేట్ వాల్యూస్ అమాంగ్ ద చిల్డ్రన్ అండ్ క్రియేషన్ ఆఫ్ అన్ అండ్ సొసైటీ అండ్ ఇగలిటేరియన్ సొసైటీ. ఈ విధంగా అసలు వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది, అసలు విలువలతో కూడిన విద్యను ఏ విధంగా నేర్పించాలి అన్న దానిపైన మనం ఇక్కడ చూస్తాం. ప్రైమరీలో ఎలాంటి విలువలు నేర్పించాలి, సెకండరీలో ఎలాంటి విలువలు నేర్పించాలి అని చెప్పేసి చూస్తాం. ఓకే, అండ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, విద్యార్థులకి కానీ టీచర్కి కానీ ఆరోగ్యం పైన ఓకే ఒక మంచి నడవడిక పైన ఖచ్చితంగా ఒక అవగాహన ఉండాలి. దానికి సంబంధించి యోగా ఎడ్యుకేషన్ కానీ హెల్త్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కానీ ఏ విధంగా ఉండాలి, అసలు ఎలాంటి అవగాహన ఉండాలి ఉపాధ్యాయుడికి అనే దానిపైన కాన్సెప్ట్ అనే క్వశ్చన్స్ వస్తాయి. ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, దట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఐసీటీ అండ్ ఎడ్యుకేషన్, పెడగాజికల్ ఇంప్లికేషన్స్, ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ఐసీటీ రీసోర్స్ ఫర్ టీచింగ్ అండ్ లెర్నింగ్, ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్సెస్. ఓకే, విద్యా వ్యవస్థలో కంప్యూటర్ల ఆధునికత యొక్క అవసరం ఏ విధంగా ఉంది అని చెప్పేసి మనం చూస్తాం. అండ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజనల్స్ రిలవెంట్ ఫర్ ఎడ్యుకేషన్, అసలు భారత రాజ్యాంగం విద్య ఇది. భారత రాజ్యాంగంలో విద్యకు సంబంధించిన అంశాలు ఏ విధంగా ఇవ్వబడింది, అందులో ఫండమెంటల్ రైట్స్లో ఎక్కడ ఇవ్వబడింది, ఫండమెంటల్ డ్యూటీస్లో ఎక్కడ ఇవ్వబడింది, రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఏం చెప్తుంది, అండ్ చైల్డ్ రైట్స్ ఏ విధంగా ఉన్నాయి, హ్యూమన్ రైట్స్ ఏ విధంగా ఉన్నాయి, పీడబ్ల్యూటీ యాక్ట్ ఏ విధంగా ఉంది, అండ్ 2016 అండ్ అదర్ ప్రొవిజన్స్ పర్టైనింగ్ టు ఎడ్యుకేషన్. దీని నుంచి ఖచ్చితంగా మనకి 3 నుంచి 4 క్వశ్చన్స్ వస్తాయి. చాలా ఇన్ఫర్మేషన్ బేస్డ్, మిగతా అన్నీ కూడా చాలా అంటే కాన్సెప్ట్ బేస్డ్ టాపిక్స్. ఇందులో 3 to 4 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1.5 to 2 మార్క్స్ని మనం ఇక్కడ నుంచి చూస్తాం. ఓకే, అసలు ఏ కోర్ ఏరియా నుంచి క్వశ్చన్ వస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయగలగాలి, ప్రశ్న ఏ విధంగా రాబోతుందో మనం తెలుసుకోగలగాలి. అలాంటప్పుడు మాత్రమే ఇంత యూజ్ సిలబస్ని మనం ఈ తక్కువ టైంలో కంప్లీట్ చేయొచ్చు. ఓకే, మీరు చూడండి దాదాపు ఎంత సిలబస్ ఉందో, 6 పార్ట్ ఆఫ్ సిలబస్ ఉంది మనకి. 6 పార్ట్ ఆఫ్ సిలబస్లో ఇందులో 9 చాప్టర్లు, ఇందులో 6, 15, 5, 20, 25, 30 అండ్ 32, టోటల్ 32 చాప్టర్స్, మళ్ళీ అందులో సబ్ చాప్టర్స్. నన్ను అడిగితే దిస్ ఇస్ సిలబస్ ఈజ్ కంప్లీట్లీ బీఎడ్లో మెథడ్స్ తప్ప మిగతా అంత సిలబస్ తీసుకొచ్చి పెట్టాడు ఇక్కడ. ఓకే, ఒక ఎంఎడ్ ఎంట్రన్స్కి ఎంతైతే ప్రిపేర్ అవ్వాలనో అంత ప్రిపరేషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఓకే, ఒక ఎంఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం మనం ఏ విధంగా అయితే ప్రిపేర్ అవ్వాలో ఆ సిలబస్ అంతా తీసుకొచ్చి మనకి ఇక్కడ చూపించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి మార్క్స్ స్కోర్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇప్పటివరకు చదివిన పిఐఈ ఎంతవరకు కవర్ అయిందో చెక్ చేసుకోండి. అసలు ప్రస్తుతం ఉన్న పిఐఈలో ఎలాంటి మార్పులు జరిగినాయో కూడా మీరు చూసుకోండి. ఓకే, సో దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పిఐఈకి సంబంధించిన క్లాసెస్ కానీ పిఐఈకి సంబంధించిన మార్క్స్ కానీ. ఓకే, నెక్స్ట్ చూస్తే మ్యాథమెటిక్స్ కంటెంట్లో ఎలాంటి మార్పులు జరిగినాయి. నిజంగా పిఐఈ సిలబస్ పెంచితే పెంచాడు కానీ కంటెంట్లో మాత్రం చాలా టాపిక్స్ని తొలగించడం జరిగింది. మీరు ఇప్పటివరకు నేర్చుకున్న చాలా కాన్సెప్ట్స్ ఇప్పుడు సిలబస్లో లేకపోవచ్చు. ఓకే, అదొక హ్యాపీ విషయం. కానీ సిలబస్కి అనుగుణంగా మనం ప్రిపేర్ అవ్వడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఈ ఉన్న 60 రోజుల సమయాన్ని పూర్తి స్థాయిలో యూటిలైజ్ చేసుకునే విధంగా
మన జిల్లాలో ఉన్న 1 పోస్ట్ అయితేనేమి, 2 పోస్టులు అయితేనేమి, 3 పోస్టులు అయితేనేమి మనమే ఖచ్చితంగా సాధించే విధంగా ఇప్పుడున్న డిఎస్సి నోటిఫికేషన్లో మ్యాథమెటిక్స్ నుంచి ఎన్ని పోస్టులు ఉంటే అన్ని పోస్టులు మన విద్యార్థులే సాధించే విధంగా మనం తీసుకోబడిన 20 రోజుల ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ అనేది సెప్టెంబర్ 25 నుంచి ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి లిమిటెడ్ అడ్మిషన్స్ని మాత్రమే తీసుకుంటున్నాం. జిల్లాను యూనిట్గా తీసుకొని జిల్లాలో కనుక కేటగిరీలో 1 పోస్ట్ ఉంటే ఓన్లీ 2 మెంబర్స్ని మాత్రమే మనం అడ్మిషన్లు తీసుకుంటాం. 2 పోస్టులు ఉంటే ఓన్లీ 4 మెంబర్స్ని మాత్రమే, 3 పోస్టులు ఉంటే ఓన్లీ 6 మెంబర్స్ని మాత్రమే అడ్మిషన్స్లో తీసుకుంటాం. దీనికి సంబంధించి మనకి 41 రోజుల ఇంటెన్సివ్ కోచింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. 11 గ్రాండ్ టెస్ట్లు విత్ క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వబడడం జరుగుతుంది. అసలు ఒక టెస్ట్ రాసిన తర్వాత మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, అసలు ఎగ్జామినేషన్ హాల్లో మన బిహేవియర్ ఏ విధంగా ఉండాలి, టైం మేనేజ్మెంట్ ఏ విధంగా ఉండాలి అన్న దానిపైన ప్రతి కాన్సెప్ట్ పైన మనం గైడెన్స్ ఇస్తూ వెళ్తాం. ఓకేనా? సో ఈ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే 8885607060కి కాల్ చేయండి. 1 పోస్ట్ ఉన్నా సరే నేను సాధించగలను అని నీవు నమ్మితే మేము మీతో పాటు సాధించే దిశగా కృషి చేస్తాం. ఇది 100% జాబ్ ఓరియంటెడ్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ ఫర్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్. ఓకే రైట్, ఇప్పుడు ఒకసారి సిలబస్ చూద్దాం. ఫస్ట్ వన్ నెంబర్ సిస్టమ్. మనకు తెలుసు నెంబర్ సిస్టమ్ అంటే న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, రియల్ నెంబర్స్, ఫండమెంటల్ ఆపరేషన్స్ అండ్ దర్ ప్రాపర్టీస్, రిప్రజెంటేషన్ ఆఫ్ నెంబర్స్ ఆన్ నెంబర్ లైన్, ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్, టైప్స్ ఆఫ్ ప్రైమ్స్, కో ప్రైమ్, ట్విన్ ప్రైమ్, రిలేటివ్ ప్రైమ్, ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం, రిలేషన్ బిట్వీన్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అండ్ డివిజన్ మెథడ్, ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్, divisibility rules, representation of decimal numbers, terminating, non-terminating but recurring in rational form, squares and square roots, cubes and cube roots, Pythagorean triplets, sets, rationalization of monomial, binomial sets of second order, Euclid division lemma, fundamental theorem of arithmetic, introduction of logarithms, characteristic and Montesa, conversion of a number in experimental form to a logarithmic form, properties and laws of logarithms, sets and their representations, types of sets, cardinality of sets, Venn diagrams, operation on sets, complement of a set, properties of operations on sets. ఇదంతా కంప్లీట్గా 10th క్లాస్ బేస్డ్గా ఉన్న నెంబర్ సిస్టమ్. 6th క్లాస్లో మొదలైతే 10th క్లాస్ వరకు ఉంటుంది. మనకి 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ లింకేజ్ ఉన్న టాపిక్ చూడమన్నాడు కాబట్టి ఒకవేళ సెట్స్కి కనుక లింకేజ్ ఉన్న టాపిక్ కనుక చూస్తే మనం రిలేషన్స్ ఒకటి చూసుకొని వదిలేయచ్చు, ఫంక్షన్స్ జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ ఇంకేమున్నాయి మనకి ఇందులో రిలేటెడ్ టు ఇంటర్మీడియట్ సిలబస్ అంటే పెద్దగా ఏమీ లేవండి. సో మనకి కంప్లీట్గా 10th క్లాస్ బేస్డ్గా చూసుకోవాలి. అక్కడ అతను ఏమన్నాడు అని అంటే లింకేజ్ రిలేటెడ్ టు ఇంటర్మీడియట్ అని చెప్పేసి అని ఇక్కడ చూడండి, కంటెంట్లో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని మనం అబ్జర్వ్ చేసుకొని చదవాలి. ఫస్ట్ థింగ్ ఏమన్నాడు, 6th to 10th ఇన్ స్కూల్ సబ్జెక్ట్ కన్సర్న్డ్ విత్ డిఫికల్టీ స్టాండర్డ్స్. అంటే ఏ విధంగా అడుగుతాడు, సిలబస్ తక్కువ ఉన్నా అందులో డిఫికల్టీ స్టాండర్డ్ అడుగుతాను అంటున్నాడు. యాజ్ వెల్ యాజ్ అదే కాకుండా లింకేజెస్ అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్. ఏదైనా ఒక చాప్టర్ ఇంటర్మీడియట్ కనుక లింక్ ఉంటే అక్కడి వరకు కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది అని అంటున్నాడు. అంతప్ప ఇంటర్మీడియట్ సిలబస్సే చెప్పండి, ఇంటిగ్రేషన్స్, డెరివేషన్స్ చెప్పండి అని చెప్పేసి అక్కడ కాదు అర్థం. ఓకేనా, ఉన్న సిలబస్లో హై స్టాండర్డ్ అడుగుతాం. 10th క్లాస్లో చేయలేని ప్రశ్న అడగలేమా? ఒక దాంట్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చి స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ ఇచ్చి అసెట్స్ అండ్ రీజన్స్ ఇస్తే ఎవరు చేస్తారు? అసలు ఎంత మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా సరే ఆ లాజిక్ అర్థం కాక చాలా ఇబ్బంది పడతారు. అందుకే నేను మళ్ళీ చెప్తున్నానండి, మీరు తీసుకుంటున్న కోచింగ్ కానీ చదువుతున్న ప్రిపరేషన్ కానీ అసలు ఏ విధంగా ఉందో ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. సిలబస్కి అనుగుణంగా మనం చదువుతున్నామా లేదా, ప్రస్తుతం వస్తున్న ప్రశ్నాపత్రాలకు అనుగుణంగా మనం అప్డేట్ అవుతున్నాయా లేదా మన ప్రశ్నలు అనేది చెక్ చేసుకోండి. ఓకే, దీంట్లో నుంచి మనం చూస్తే బ్యూటిఫుల్ క్వశ్చన్స్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నుంచి రూల్స్ ఫ్రేమ్ చేసి మనకు స్టెప్ బై స్టెప్ ఇచ్చి స్టెప్స్ అడగొచ్చు, స్టేట్మెంట్స్ ఇచ్చి అసలు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్కి సంబంధించిన రూల్స్ ఫ్రేమ్ చేసి స్టేట్మెంట్స్ కరెక్ట్ ఆర్ రాంగ్ అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సిఎఫ్ అనేది ఎల్సిఎంకి ఎల్లప్పుడూ కూడా గుణిజం అవుతుంది, లేదంటే హెచ్సిఎఫ్ అనేది ఎల్సిఎంకి ఎల్లప్పుడూ కూడా కారణాంకం అవుతుంది.
ఎల్సిఎం అనేది హెచ్సిఎఫ్ కంటే గరిష్టంగా ఉంటుంది, లేదంటే హెచ్సిఎఫ్ అనేది ఎల్సిఎం కంటే గరిష్టంగా ఉంటుంది. ఇలా స్టేట్మెంట్స్ రూపంలో ఇస్తే పిల్లాడు కన్ఫ్యూజ్ అవుతాడు, టైం వేస్ట్ చేసుకొని అక్కడే ఉండిపోతాడు. అలా ప్రశ్న ఎలా ఇచ్చినా సరే, ఏ స్టాండర్డ్లో ఇచ్చినా సరే ఆన్సర్ చేసే విధంగా ఒక్క మార్క్ అంటే ఒక్క మార్క్ కూడా మిస్ అవ్వకుండా 44 మార్కులు సాధించే విధంగా మనం ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ని పూర్తి చేసుకుంటాం. ఓకే, సో దిస్ ద నెంబర్ సిస్టమ్, వెరీ సింపుల్ కాన్సెప్ట్స్. అండ్ సెకండ్ వన్ ఈజ్ అర్థమెటిక్. మనం చూస్తే అర్థమెటిక్ అంటే ఏముంటుందండి, పర్సంటేజెస్, రేషియో ప్రపోర్షన్స్ అండ్ ఇట్స్ యొక్క ఇంప్లికేషన్స్. చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ ఉంది, డిస్కౌంట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, పార్ట్నర్షిప్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, క్లాక్స్ అండ్ క్యాలెండర్స్. ఓకే, క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో అర్థమెటిక్ మీరు జనరల్గా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా వెల్ అవేర్ ఉంటుంది. సో మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పాపం ఇది చాలా టిపికల్గా తోస్తుంది. సో దీన్ని కూడా చాలా సింప్లిఫై చేసి మీకు బోధిస్తాం. ఇక్కడ ఎవ్రీ కాన్సెప్ట్ విల్ డిపెండ్స్ ఆన్ సింగిల్ లైన్, మేక్ ఇట్ సింపుల్. మనము సిలబస్ని కానీ క్వశ్చన్ని కానీ సింప్లిఫై చేసి ఏ విధంగా అర్థం చేసుకుంటాం, మనకున్న అకాడమిక్ నాలెడ్జ్ని కాంపిటేటివ్ వైపుగా ఏ విధంగా టర్నప్ చేసుకోవాలి అన్నదే మేజర్గా ఫోకస్ చేస్తాం. క్వశ్చన్ని సింప్లిఫై చేయడం ఎలా, సిలబస్ని సింప్లిఫై చేయడం ఎలా, అసలు ఒక ప్రశ్నని ఆలోచించాల్సిన విధానం ఏ విధంగా ఉంటుందన్న దానిపైన మనకు కోచింగ్ అండ్ గైడెన్స్ అనేది ఆధారపడి ఉంటుంది. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ఆల్జిబ్రా, ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్, ఫండమెంటల్ ఆపరేషన్స్, ఐడెంటిటీస్, ఫ్యాక్టరైజేషన్, సింపుల్ ఈక్వేషన్స్, సాల్వింగ్ లీనియర్ ఈక్వేషన్స్, పాలినామియల్స్, కాన్స్టంట్, లీనియర్, క్వాడ్రటిక్, క్యూబిక్ పాలినామియల్స్, మొనామియల్స్, బైనామియల్స్, ట్రైనామియల్స్. ఇదంతా కూడా పాలినామియల్స్ ఒక ఇంట్రడక్షన్. అసలు పాలినామియల్ అంటే ఏంది, బైనామియల్ అంటే ఏంది, ట్రైనామియల్ అంటే ఏంది, క్యూబిక్ పాలినామియల్ అంటే ఏంది, క్వాడ్రటిక్ పాలినామియల్ అంటే ఏంది, లీనియర్ పాలినామియల్ అంటే ఏంది, దాని ఆర్డర్ అంటే ఏంది, దాని యొక్క జీరో అంటే ఏంటి, వాల్యూ ఆఫ్ పాలినామియల్ అంటే ఏంటి, ఒక క్వాడ్రటిక్ ఈక్వేషన్కి ఒక క్వాడ్రటిక్ పాలినామియల్కి దాని యొక్క జీరోస్కి మధ్య రిలేషన్ ఏంటి, అది కూడా వస్తుంది చూడండి. సో జీరో ఆఫ్ పాలినామియల్ వచ్చింది, మల్టిప్లికేషన్, డివిజన్ ఆఫ్ పాలినామియల్, రిమైండర్ థీరం, ఫ్యాక్టర్ థీరం, డివిజన్ అల్గారిథం అండ్ ప్రాబ్లమ్స్, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్, సొల్యూషన్స్, గ్రాఫ్స్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్, సొల్యూషన్స్, క్వాడ్రిక్ ఈక్వేషన్స్, ఫైండింగ్ ద రూట్స్, రిలేషన్ బిట్వీన్ ద డిస్క్రిమినెంట్ అండ్ నేచర్ ఆఫ్ రూట్స్, రిలేషన్ బిట్వీన్ ద రూట్స్ అండ్ కోఎఫిషియెంట్స్, ఫైండింగ్ ద క్వాడ్రిక్ ఈక్వేషన్ whose రూట్స్ ఆర్ గివెన్. ఓకే, ఒక రూట్స్ ఇస్తే క్వాడ్రిక్ ఈక్వేషన్ ఏ విధంగా కనుక్కుంటాం, రూట్స్కి క్వాడ్రిక్ ఈక్వేషన్ యొక్క కోఎఫిషియెంట్కి మధ్య గల సంబంధం ఏ విధంగా ఉంటుందని చూస్తాం. ఇందులోనే మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చాడు, nth టర్మ్ అండ్ సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, nth టర్మ్ అండ్ సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ అండ్ సమ్ ఆఫ్ ఇన్ఫినిటివ్ టర్మ్స్. దెర్ ఇస్ నో హెచ్పి, దెర్ ఇస్ నో హార్మోనిక్ ప్రోగ్రెషన్. ద బిఫోర్ సిలబస్ వీ హ్యావ్ హార్మోనిక్ ప్రోగ్రెషన్. సో ఇదంతా క్లియర్గా ఆల్జిబ్రాకి సంబంధించిన కాన్సెప్ట్స్ విత్ ప్రోగ్రెషన్స్ కూడా ఉంది. ఇది కూడా క్లియర్గా 10th బేస్డే, కానీ డిఫికల్టీ లెవెల్ వాడు నీకు సిలబస్ని కొట్టి మరీ చెప్తున్నాడు, నువ్వు అవేర్ అవ్వకపోతే ఏం చేయలేం. 10th క్లాసే సిలబస్, కానీ డిఫికల్టీ స్టాండర్డ్ క్వశ్చన్ వస్తుంది. నువ్వు చేస్తావా చేయవా, నువ్వు కాన్సెప్ట్ ఏ విధంగా అర్థం చేసుకుంటావు. ఓకే, ఇందులోంచి లింకేజ్ టు అక్కడ ఇంటర్మీడియట్ లెవెల్ ఏమీ లేదు, ఉంటే మెన్షన్ చేసేవాడు. ఓకే, క్లియర్. సో ఇది 3 చాప్టర్స్. 4th చాప్టర్ జామెట్రీ. ఓకే, సో బేసిక్ జామెట్రికల్ కాన్సెప్ట్స్, 3D and 2D shapes, nets, drawing, representing the polygons, angles of polygons and the related theorems, triangles, types, properties, criteria of congruency, criteria of similar triangles, constructions related theorems, congruent lines in triangles, centroid, orthocenter, circumcenter, incenter, inequalities in a triangle and their theorems, quadrilaterals, types of quadrilateral and their properties, constructions related theorems, circle and its components, related theorems, lines and angles, perpendicular bisector and angular bisectors, pairs of angles, properties of parallel lines with transversal, related theorems, symmetry, lines of symmetry, rotational and reflective symmetry, point of symmetry, dilations, tessellations, Euclid's geometry, axioms, postulates, tangents and secants to a circle, constructions, related theorems. ఇదంతా కూడా 10th బేస్డే జామెట్రీ. ఒక్క ముక్కలో చెప్పాలంటే లైన్స్ అండ్ యాంగిల్స్, నెక్స్ట్
పాలిగాన్స్, నెక్స్ట్ ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్, సర్కిల్స్. సో బేసిక్గా ఈ 5 చాప్టర్స్ చూసుకొని వాటి యొక్క రిలేటెడ్ థీరమ్స్ని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చదివితే వచ్చేస్తుంది. ఈసారి ఖచ్చితంగా జామెట్రీ నుంచి 88 మార్కుల్లో ఖచ్చితంగా 10 to 12 క్వశ్చన్స్, అంటే 88 క్వశ్చన్స్లో 10 to 12 క్వశ్చన్స్ అంటే 5 to 6 మార్క్స్ వస్తాయి. ఎవరు చేయలేని విధంగా స్టేట్మెంట్స్ రూపంలో క్వశ్చన్స్ అడుగుతాడమ్మా, అషర్స్ అండ్ రీజన్స్ రూపంలో క్వశ్చన్స్ అడుగుతాడు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, అసలు రాంబస్లో కర్ణాలు లంబ సమద్విఖండనం చేసుకోవడానికి గల కారణం. ఓకే, అది క్వశ్చన్. ఓకే, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. వై డయాగ్నల్స్ ఆఫ్ ఏ రాంబస్ ఆర్ పర్పెండిక్యులర్లీ బైసెక్ట్ ద ఈచ్ అదర్. రీజన్ చెప్పాలి. అలా క్వశ్చన్స్ అడుగుతాడు. ఇలా కాన్సెప్ట్ బేస్డ్గా మనం నేర్చుకోవాలి. ఎంతసేపు లెక్కలు చేయడం, క్వశ్చన్ పెట్టడం, 4 ఆప్షన్లు వేయడం, ఆప్షన్లు సాల్వ్ చేయడం, అది కాదు అసలు. ఫస్ట్ థింగ్, మ్యాథ్స్ అంటే లెక్కలు కాదు. మ్యాథ్స్ ఈజ్ ఏ కాన్సెప్ట్. ఫస్ట్ వెన్ వి లర్న్ ద కాన్సెప్ట్ని ఎక్స్పోజ్ చేయడానికి మనం క్వశ్చన్స్ని వాడతాం. ఈ మధ్యకాలంలో వస్తున్న మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ చూడండి, అందులో ఎన్ని ప్రాబ్లమేటిక్ క్వశ్చన్స్ ఉంటున్నాయి, ఎన్ని కాన్సెప్టువల్ క్వశ్చన్స్ ఉంటున్నాయి. సో ఫస్ట్ కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ చేయండి, క్వశ్చన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వదు. అండ్ ద 5th చాప్టర్ ఈజ్ కోఆర్డినేట్ జామెట్రీ, కార్టీజియన్ సిస్టమ్, గ్రాఫ్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్, డిస్టెన్స్ బిట్వీన్ ద 2 points, కొలినారిటీ, సెక్షన్ ఫార్ములా, ట్రైసెక్షన్ పాయింట్స్ ఆఫ్ ఏ లైన్, ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆన్ కోఆర్డినేట్స్ ప్లేన్, ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రేట్ లైన్, డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ దేర్ కన్వర్జేషన్స్, స్లోప్ ఆఫ్ ఏ లైన్ జాయినింగ్ 2 points. ఇక్కడ మాత్రమే ఈక్వేషన్ ఆఫ్ స్ట్రేట్ లైన్ అన్న దగ్గర నుంచి మాత్రమే ఇంటర్మీడియట్ లెవెల్లోకి వెళ్ళాడు. ఇక మిగతా ఏది కూడా ఇంటర్మీడియట్ లెవెల్ తీసుకోలేదు. ఓకే, 3D లేదు, లోకస్ లేదు, పారాబోలా లేదు, సర్కిల్ లేదు, ఏది లేదు, డైరెక్ట్ క్వశ్చన్స్ లేదు, డైరెక్ట్ రేషియోస్ లేదు. ఓకే, సింపుల్. సిలబస్ ఏదైతే ఇచ్చాడో, ఆయన ఏదైతే 6th to 10th క్లాస్ డిఫికల్టీ స్టాండర్డ్స్ అంటున్నాడో, ఆ డిఫికల్టీ స్టాండర్డ్ ఫస్ట్ రీచ్ అవుదాం. ఆ తర్వాత యాజ్ వెల్ యాజ్ లింకేజ్ టు ఇంటర్మీడియట్ లెవెల్ని నెక్స్ట్ అందుకుందాం. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. సో కోఆర్డినేట్ జామెట్రీ సింపుల్ 10th క్లాస్ బేస్ విత్ ఇంటర్మీడియట్ లింకేజ్ టు స్ట్రేట్ లైన్ ఫార్మ్స్. అండ్ ట్రిగోనమెట్రీలో ట్రిగోనమెట్రీ బేసిక్ కాన్సెప్ట్స్, ట్రిగోనమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంపౌండ్ యాంగిల్స్, మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్, కాంప్లిమెంటరీ యాంగిల్స్, ట్రిగోనమెట్రిక్ ఐడెంటిటీస్, కన్వర్షన్స్ ఆఫ్ ట్రిగోనమెట్రిక్ రేషియోస్, ట్రిగోనమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనమెట్రీ, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, హైట్స్ అండ్ డిస్టెన్సెస్. సో ఒక్క ట్రిగోనమెట్రీ మాత్రం మీరు ఇంటర్మీడియట్ లెవెల్లోకి వెళ్ళి ఆలోచించండి. ఎందుకంటే త్రికోణమితిలో మనము ఇది 10th క్లాస్లో నుంచి ఇంటర్మీడియట్ లింక్ అయింది అంటే ప్రతిదీ ఇంటర్మీడియట్కు లింక్ అయి ఉంటుంది. కాబట్టి ట్రిగోనమెట్రీ కంప్లీట్గా 10th ప్లస్ ఇంటర్మీడియట్ రెండూ కూడా కలిపి చదవండి. ఇక మనకి ఇది అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనమెట్రీ అంటే కంప్లీట్ హైట్స్ అండ్ డిస్టెన్స్, ఇది ఓన్లీ 10th క్లాస్లోనే ఉంటుంది. కాబట్టి ఒక్క ట్రిగోనమెట్రీలో మాత్రం కొంత ఇంటర్మీడియట్ వర్కౌట్ చేయండి. అండ్ మెన్సురేషన్, ఇక మెన్సురేషన్ విషయానికి వస్తే మనకి 2 types ఆఫ్ మెన్సురేషన్స్ ఉంటాయి, 2D అండ్ 3D. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కన్వర్షన్స్, కాంబినేషన్స్ అనేటి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకదాని నుంచి ఒకటి కన్వర్ట్ చేయడం, ఒకదానిపైన ఒకటి కాంబినేషన్ చేయడం అండ్ కంపారిజన్స్, ఓకే, పోల్చడం. వాటి మీద ఎక్కువ క్వశ్చన్స్ కనబడుతున్నాయి. ఏమి ఇచ్చారో చూద్దాం. ఏరియా అండ్ పెరిమీటర్, ట్రయాంగిల్, క్వాడ్రిలేటరల్స్, ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ పాత్స్, ఏరియా ఆఫ్ ది సర్క్యులర్ పాత్స్. ఓకే, ఎక్కువగా ఇక్కడ పార్ట్స్ పైన ఎక్కువగా డిపెండ్ అయ్యాడమ్మా. దీర్ఘచతురస్ర బాట వైశాల్యాల పైన ఎక్కువగా మెన్షన్ చేస్తున్నారు, స్ట్రెస్ చేస్తున్నారు ఇక్కడ. సర్క్యులర్ పాత్స్ అండ్ ఏరియా ఆఫ్ సెక్టర్, సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్, క్యూబాయిడ్, రైట్ సర్క్యులర్ సిలిండర్, కోన్, స్పియర్, హెమిస్పియర్, రైట్ పిరమిడ్, రైట్ ప్రిజం. ఇక్కడ ఏవైతే ఐటమ్స్ని మెన్షన్ చేశాడో అవి మాత్రమే చదువుకోండి, మిగతా వాటి జోలికి పోకండి. బకెట్ యొక్క వాల్యూమ్ ఏంది, ఓకే అండి, పిరమిడ్ యొక్క వాల్యూమ్ ఏంది, ఇక రైట్ పిరమిడ్ అని అంతే, అర్థమైందండి. కెలనోస్కోప్ యొక్క వాల్యూమ్ ఎలా కనుక్కుంటాం, ఇదంతా అవసరం లేదండి. ఏది వాట్ ఈజ్ మెన్షన్ ఇన్ ద సిలబస్ దాని మీద మనం ఫైట్ చేయాలి. అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్ ఎనీ 2 కంపారబుల్ సాలిడ్స్, మీకు చెప్పాను కానీ కంపారిటివ్ మీద క్వశ్చన్ ఉంటుంది, సిలబస్లో మాట్లాడాడు. రిలేషన్ బిట్వీన్ ద వాల్యూమ్స్ ఆఫ్ ఎనీ 2 కంపారబుల్ సాలిడ్స్, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్. కాంబినేషన్స్ మీద కూడా క్వశ్చన్ అడుగుతాను.
క్యూబ్స్, క్యూబాయిడ్స్, స్పియర్స్, హెమిస్పియర్స్, రైట్ సర్కిల్ సిలిండర్స్ అండ్ కోన్స్, ప్రాబ్లమ్స్ ఇన్వాల్వింగ్ కన్వర్టింగ్ వన్ టైప్ ఆఫ్ మెటాలిక్ సాలిడ్ ఇంటూ అనదర్ టు అదర్ మిక్చర్ ప్రాబ్లమ్స్. ఓకే, సో దిస్ ఈజ్ ద మెన్సురేషన్. చాలామందికి ఇబ్బందికరమైన టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ జామెట్రీ, తర్వాత మెన్సురేషన్. ఎంత ఇబ్బంది ఉన్నా ఏ ఒక్క మార్కుని కూడా వృధాగా మనము వదిలేయకూడదు. ఖచ్చితంగా ప్రతి మార్కు, ప్రతి ప్రశ్న ఇప్పుడు ఇంపార్టెంటే. ఓకే, చాలా జాగ్రత్తగా చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ మెన్సురేషన్. అండ్ లాస్ట్ వన్ ఈజ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీలో కొంత మనము ఇంటర్మీడియట్ లెవెల్లోకి వెళ్ళి చూడాల్సి ఉంటుంది. అండ్ మిగతాదంతా స్టాటిస్టిక్స్ అంతా కూడా మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో ఏమీ ఉండదు, ఓన్లీ 10th క్లాస్ లెవెల్లోనే మనం చూస్తాం. డాటా హ్యాండ్లింగ్, డాటా కలెక్షన్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ డాటా, పిక్టోగ్రాఫ్ అండ్ బార్ గ్రాఫ్, సింపుల్ పై చార్ట్స్, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, మీన్, మీడియన్, మోడ్, రిలేషన్ బిట్వీన్ ద మీన్, మీడియన్, మోడ్ అండ్ గ్రూప్డ్ డాటాకి అన్గ్రూప్డ్ డాటాకి ఏ విధంగా మీన్, మీడియన్, మోడ్ని కనుక్కుంటాం, స్పెసిఫిక్ యూజెస్, ఎంపరికల్ రిలేషన్ ఆఫ్ మీన్, మీడియన్ అండ్ మోడ్. ఇక్కడ చూడండి, మనం మీన్, మీడియన్, మోడ్ అనగానే ప్రాబ్లమ్ జోలికి వెళ్తాం. ప్రాబ్లమ్ జోలికి కాదు, స్టాటిస్టిక్స్లో కావాల్సినంత సమాచారం ఉంటుంది. వై వే ఆర్ యూజింగ్ స్టాటిస్టిక్స్, వై వే ఆర్ యూజింగ్ మీన్, వై వే ఆర్ యూజింగ్ మీడియన్, వై వే ఆర్ యూజింగ్ మోడ్. ఎక్కువ మంది ఇష్టపడుతున్న ఐస్ క్రీమ్ గురించి కనుక్కోవాల్సిన ఐస్ క్రీమ్ కంపెనీ ఏ స్టాటిస్టికల్ డేటాని ఉపయోగించాలి, ఏ సెంట్రల్ టెండెన్సీ వాల్యూని ఉపయోగించాలి అని అంటాడు. ఓకే, సో ఆ విధంగా ఒక అప్లికేషన్ ఓరియంటేషన్ మనం స్టాటిస్టిక్స్ చదవాలి. మీన్, ఒక ప్రతి విలువపై ఆధారపడి ఉన్న సెంట్రల్ టెండెన్సీ వాల్యూ ఏంటి. ఓకే, అసలు గరిష్ట కనిష్ట విలువలపై ఆధారపడని విచ్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ నాట్ విచ్ ఈజ్ ద సెంట్రల్ టెండెన్సీ వాల్యూ నాట్ డిపెండ్స్ ఆన్ ప్యూర్లీ అంటే ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆఫ్ డాటా. అంటే ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటే మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూస్. అలా అప్లికేషన్స్లో క్వశ్చన్స్ అడుగుతాడు, దాన్ని చాలా జాగ్రత్తగా మనం చూస్తూ వెళ్ళాలి. అండ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఫర్ అన్గ్రూప్డ్ అండ్ గ్రూప్డ్ డేటా, ప్రిపరేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్, ఫ్రీక్వెన్సీ గ్రాఫ్స్, histogram for equal and unequal class intervals, frequency polygon, frequency curve, cumulative frequency and related problems, uses of different values and central tendencies through ogives, probability, basic concepts and definitions of probability, outcomes and chances, events mutually exclusive, possible and impossible, complementary applications of probability. ఒక్క ప్రాబబిలిటీ మీద మాత్రం మనము ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్ళి ఆలోచించాల్సి ఉంటుందండి. ప్రాబబిలిటీ అండ్ ట్రిగోనమెట్రీ, ఈ 2 చాప్టర్స్ మాత్రమే మీరు ఇంటర్మీడియట్ ఫోకస్ చేయాల్సినవి. మిగతా ఏమీ అక్కర్లేదు. మ్యాట్రిసెస్ లేదు, కోఆర్డినేట్ జామెట్రీ 3D లేదు, ఫంక్షన్స్ లేదు, రిలేషన్స్ లేదు, నథింగ్ ఈజ్ దేర్. వాట్ ఈజ్ మెన్షన్ ఇన్ ద సిలబస్ అది డిఫికల్టీ లెవెల్లో మనము అనుకున్న సమయంలో సాల్వ్ చేసే విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి తప్ప అనవసరమైన విషయాలు నేర్చుకొని ఇస్తాడేమో అని చెప్పేసి అనుకోవడం కాదు. అసలు ఇచ్చింది ఏంటి అన్నది మనం చూడాలి. ఓకే సార్, ఇచ్చింది ఏంటి అన్నది మనం ఇక్కడ చూడాలి. సో దానిపైన మాత్రమే మనం ఫోకస్ చేసి అది మాత్రమే ప్రిపేర్ అవుతూ వెళ్తే చాలు. సో దీన్ని కంప్లీట్గా బేస్ చేసుకొని స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ టార్గెట్గా నేను మళ్ళీ చెప్తున్నాండి. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ మీ లక్ష్యం అయితే మన ఇంటెన్సివ్ జాబ్ గ్యారంటీ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. మీ జిల్లాలో మీ కేటగిరీలో 1 పోస్ట్ ఉంటే 2కి మాత్రమే అడ్మిషన్ ఇస్తాం. దానిని పర్ఫెక్ట్గా 41 రోజుల ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ అండ్ 11 days గ్రాండ్ టెస్ట్ ప్రోగ్రామ్తో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అసలు ప్రిపరేషన్ విధానం ఏ విధంగా ఉండాలని ప్రతిరోజు ప్రతి గంట మీకు గైడెన్స్ ఇస్తూ వాట్సాప్ ద్వారా కానీ, జూమ్ ద్వారా కానీ, యాప్ ద్వారా కానీ మిమ్మల్ని మోటివేట్ చేస్తూ మీ యొక్క లక్ష్యం దిశగా మేము తీసుకెళ్తాం. సో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లో ఈసారి ఉన్న డిఎస్సిలో ఎన్ని ఉద్యోగాలు ఉంటే అన్ని ఉద్యోగాలు మన జయశంకర్ అకాడమీ నుంచి పొందాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ లక్ష్యంలో మీరు పార్టిసిపేట్ అవ్వండి, మీ యొక్క ఉద్యోగ కళను కూడా నెరవేర్చుకోండి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనము మెథడాలజీ యొక్క అనాలిసిస్ చూద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.